లంగరాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే దారుణ యాక్సిడెంట్ చోటు చేసుకుందో ఆ కార్ కి సంబంధించి అయితే ఇప్పుడు మనం ఆ కార్ దగ్గర అయితే ఉన్నాం. నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో ఒక షిఫ్ట్ కార్ మద్యం సేవించి ఎవరైతే పవన్ అనే వ్యక్తి వికారాబాద్ లో పార్టీ ముగించుకొని మద్యం తాగి మద్యం సేవించి ఈ కారులో అయితే తను వికారాబాద్ నుంచి లంగరాజ్ మీదుగా అయితే తన గృహానికి వెళ్తున్న సమయంలో అతి స్పీడ్ కూడా దాదాపుగా 110 నుంచి 130కి పైగా ఉండొచ్చు అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. అయితే లంగరాజ్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వేగాన్ని తగ్గించలేక ముందు ఏదైతే ఆటో ఆగి ఉందో ఆటోని అదే విధంగా 2 స్కూటీల మీద వెళ్తున్న 2 ఫ్యామిలీస్ ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో వారి కుటుంబంలో అయితే విషాద ఛాయలు అల్లుకున్నాయని చెప్పొచ్చు. ఆ స్కూటీలో దాదాపుగా ఎవరైతే నవ దంపతులు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా అంటే భర్తకి సంబంధించి దినేష్ అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా భార్య గర్భవతిగా ఉంది కాబట్టి తన అత్తారింటి నుంచి తన పుట్టింటికి తీసుకువెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ యాక్సిడెంట్ దారుణ ఘటన చోటు చేసుకోవడంతో ఏదైతే ఈ కార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ షిఫ్ట్ కార్ కి సంబంధించి ఆ ఇద్దరు ఎవరైతే దినేష్ మోనా ఎవరైతే ఉన్నారో వారి మీద నుంచి ఈ కారు వెళ్ళిన ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. లంగరాజ్ లో అతి దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇటు చూడొచ్చు ఒకవైపు వెనకాల ఏదైతే టైర్ ఉందో వెనకాల రైట్ సైడ్ లో ఉన్న కార్ ఏదైతే ఉందో ఈ టైర్ మొత్తం కూడా ఒక్కసారిగా ఎవరైతే ఇప్పుడు మోనా దినేష్ అనే ఇద్దరు మృతులు ఉన్నారో వాళ్ళ మీద నుంచి వెళ్ళిన ఘటన అతి దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒకసారి కార్ కూడా చూడొచ్చు మొత్తం కూడా ఒక్కసారిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు వెనకాల ఏదైతే మిర్రర్ ఉందో అది ఒక్కసారిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఒకసారి కనుక ముందుకు వెళ్తే గనక ముందు ఏదైతే కార్ ముందు భాగం ఉందో అదంతా కూడా ఒక్కసారిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మిర్రర్స్ తో సహా మొత్తం మనకి కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వెనకాల చూడొచ్చు అతను ఒక్కడే డ్రైవ్ చేస్తున్న క్రమంలో ఈ విధంగా జరిగింది అనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తున్న పరిస్థితి. లోపల కూడా చూడొచ్చు హెయిర్ బెలూన్ కూడా అసలు ఓపెన్ అవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇంత దారుణమైన పరిస్థితి ఇతనికి కూడా స్వల్ప గాయాలు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానికులు బయటికి లాగి ఇతని కూడా దేహశుద్ధి చేసి అక్కడ పడేశారని చెప్పొచ్చు. మరి కొంతమంది స్థానికులు కూడా ఇతను కూడా ఎక్కడ చనిపోతాడేమో అని చెప్పి అప్పటికి కూడా అంబులెన్స్ కాదు కదా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకోలేని పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆటోలో అతన్ని హాస్పిటల్కి తరలించారు. ముందు భాగం చూసుకుంటే గనక ఒకసారి చూడొచ్చు ఏ విధమైన డ్యామేజ్ జరిగింది అనేది మొత్తం కూడా ముందు భాగం ఒక్కసారిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. డ్రైవర్ అటు సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే అంటే డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఏ విధంగా ధ్వంసమైంది అనేది మొత్తం కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి. లోపల కూడా మనకి రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా స్పీడ్ ని అదుపు చేయలేక అక్కడ బండి మీద వెళ్తున్న ఇద్దరిని అదే విధంగా ఆటో ఎక్కడైతే నించుందో ఆ ఆటోని కూడా ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఆటో కూడా ఒక్కసారిగా పొదల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఢీ కొట్టంగానే అంటే దాన్ని బట్టి మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు మద్యం సేవించి అనేది కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే విధంగా మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూసుకుంటే కార్ ఒక్కసారిగా ఎవరైతే అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటాడో ఒక వ్యక్తి కొబ్బరి బొండాలు అమ్ముతున్న ఒక వ్యక్తిని కూడా ఢీ కొట్టడంతో బండి ఒక్కసారిగా ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. మనకి విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ పవన్ అయితే ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో దాదాపుగా 9:30 గంటలకి యాక్సిడెంట్ జరిగితే దాదాపుగా 10 దాటినప్పటికీ కూడా పోలీసులు అలాగే అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి అంటూ కూడా అక్కడ స్థానికులు మనకి చెప్పడం జరిగింది. అంటే పోలీసులు కనుక వెంటనే ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడే కనుక పోలీసులు వెళ్ళుంటే ఈ మోనా దినేష్ ని బ్రతికించే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. అంబులెన్స్ రాకపోగా ఎవరైతే పవన్ అనే వ్యక్తిని దేహశుద్ధి చేసిన తర్వాత అక్కడ పడేయడం జరిగిందో అంబులెన్స్ లేక స్థానికులు అక్కడున్న ఆటో ఆపి మరి ఆటోలో హాస్పిటల్కి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ పోలీసులు కూడా దీని గురించి పూర్తి వివరాలు కూడా చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏదైనప్పటికీ ఎవరైతే ఇప్పుడు పవన్ మోనా అలాగే ఇంకో వేరే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉస్మానియాలో ఉన్నారని చెప్పొచ్చు. వీరికి ఎవరైతే ఇప్పుడు మోనా అలాగే అంటే గర్భవతిగా ఉన్న మోనా దినేష్ అనే వ్యక్తి ఇద్దరు కూడా మరణించడం జరిగింది. వీళ్ళ తరువాత కార్యక్రమాలన్నీ కూడా ఉస్మానియా హాస్పిటల్లో జరుగుతున్నట్టుగా కూడా పూర్తి సమాచారం అందిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మరి పోలీసులు ఎటువంటి సమాధానం ఇస్తారనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ శివాతో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.